కుమ్మరి సామాజిక వర్గానికి ఐకాన్గా వెనుకబడిన కులాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘ కార్పొరేషన్ వ్యవస్థాపకులు ఐలాపురం వెంకయ్య నిలుస్తారని పలువురు నాయకులు కొనియాడారు. స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎల్లా అప్పారావు, వడియార్ ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరెసి ఈశ్వర్, ఉభయ గోదావరి జిల్లాల కళాశాల గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు అంతర్జాతీయ శిల్పి రాజ్ కుమార్, వడియార్ జిల్లా శాలివాహన సంఘం గౌరవ సలహాదారులు జిల్లా డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయపూడి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు పేరూరి గంగాధరం, జిల్లా కుమ్మర శాలివాహన సంఘం జనరల్ సెక్రటరీ జుజ్జివరపు కాళేశ్వరరావు, కోశాధికారి రాయపూడి మల్లేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు కాజలూరి శ్రీదేవి తదితర సంఘ ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శాలివాహన సంఘం సభ్యులు ఇప్పుడు కూడా మరి డాక్టర్ వడయార్ గారు ఆ హోటల్కి తీసుకెళ్ళారు. ఆ హోటల్లోనే చనిపోయారని వచ్చినప్పుడు మరి సడన్ గా మిషన్లు కూడా అందరి బాగోగా కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని ఒక బహు అక్కడ మన వాళ్ళు కానీ ఆయనకు తెలిసిన వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాత్రి 12 గంటల వరకు, రాత్రి 12 గంటల సమయంలో కూడా అక్కడ హైదరాబాద్లో ఉండి ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఆ శాలివాహన కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఐలాపురం వెంకయ్య గారికి దక్కుతుంది. ఏ పని ఆయన అనుకున్నా కూడా విశ్రమించకుండా ఈ కులానికి, కుమ్మరి కులానికి ఇది ఉపయోగపడుతుందంటే ఆ రోజున ఆ జీవో తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజున శాలివాహన ఫెడరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అటువంటి ఇంకో ఎన్నో చేయాలనేటువంటిది ఆయన చెప్తా ఉండేవారు. ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి ఏంటనేటువంటిది ఎప్పుడు ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసుకునేవారు. ఆయన స్మృతి ఉండేటట్టుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి స్మృతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది వచ్చే సంవత్సరానికి, వచ్చే శివరాత్రికి ఒక స్మృతి చిహ్నం అనేటువంటిది ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారం. రేపు మార్చి 13వ తారీఖున మొలమాంబ జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపబడుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపబడే ఈ కార్యక్రమాన్ని నేను ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ తరపున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10:30కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులస్తులందరూ కూడా, శాలివాహన కులస్తులందరూ కూడా మీరందరూ కూడా అక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఏ కులం గురించి ఐలాపురం వెంకయ్య గారు ప్రాధేయపడ్డారో, ఏ కులం గురించి ఐలాపురం వెంకయ్య గారు తాపత్రయపడ్డారో, ఏ కులంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి రావాలని కోరుకున్నారో అటువంటి కులం అంతా కూడా ఆ రోజున మనం సంఘటితంగా, స్ట్రెంగ్త్గా, బలంగా ఆ రోజున మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు కూడా కులంలో కూడా అంతా కూడా ఐకమత్యంగా ఉన్నారన్న భావన ఆలలో కల్పించాలన్న ఉద్దేశంతో రాజధాని నగర బోర్డు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మల్లపామి జయంతి గారిని, మినిస్టర్ గారిని ఒప్పించి నేను చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన మహాశివరాత్రి రోజున చనిపోయాడంటే ఆ పరమశివుడు, మహాశివుడు ఆయనకి తనలో ఐక్యమయ్యే అవకాశం ఆయన కలిగించాడు. ఎందుకంటే అటువంటి అవకాశం ఎవరికీ రాదు. ఎందుకంటే ఆయన చేసిన సేవల గుర్తింపుగా ఎంతో కష్టజీవిగా విజయవాడ నగరంలో ఒక సామాన్యుడిగా విజయవాడ సిటీకి వచ్చి అక్కడ ఒక గొప్ప వ్యక్తిగా మరి విజయవాడ నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఐలాపురం అనేటువంటి హోటల్ను స్థాపించి వాటికి బ్రాంచీలు పెట్టి ఈవేళ రాష్ట్రంలోనే ఐలాపురం హోటల్ అంటే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న హోటల్గా పేరు సంపాదించడం జరిగింది. చాలామంది డబ్బు సంపాదిస్తారు, వాళ్ళ వరకు వాళ్ళు అనుభవిస్తారు. కానీ అలా కాదు, కులంలో ఉన్న ప్రతి వారిని కూడా పైకి తీసుకురావాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క శాతవాహన కులంలో ఉన్నటువంటి కుమ్మరు అందరినీ కూడా మీటింగులు పెట్టి అందరినీ కూడా ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీలోనే ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ
ఉభయ రాష్ట్రాల్లోనూ ఒక కుమ్మరోడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అంటే ఆయనకే ప్రప్రదంగా ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల నుండి 2 సార్లు ఆయన గెలిచాడు. నేను ఆయన వెనకాల తిరుగుతూ ఒకటి కుమ్మరోడు అంటే రెడ్డి గారు చెప్పారు, పుట్టినప్పుడు చచ్చినప్పుడు పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు కుర్రోడికి మీద పళ్ళు వచ్చినప్పుడు అమ్మవారి గుళ్ళో దీపం పెట్టడానికి 9 దగ్గర నుంచి కుమ్మరవాడు అవసరం ఉండేది. కానీ ఇప్పటికీ పోలేదు. ఎందుకంటే ప్లాస్టిక్ ప్లేట్లు ఎవడో పెట్టడం